అంటే అన్నగారు స్టూడియో కట్టేటప్పుడు హెబ్రోన్ అని చెప్పి గోల్కొండ చౌరస్తాలో ఉంది. అవును. ఆ హెబ్రోన్ దగ్గర మేము ఉండేవాళ్ళం ఒక కాంప్లెక్స్లో. ఓకే. పెద్ద కాంప్లెక్స్ అది, అందులో ఉండేవాళ్ళం అవుట్ హౌస్లో ఒకటి. అన్నగారు అక్కడి నుంచి సామాన్ తీసుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు కొంత ఇక్కడ పెట్టారు 6 గదుల్లో. అట్లా పోతూ ఉండటం వల్ల రావటం పోవటం ఉండటం వల్ల నేను మెడికల్ రిప్రజెంటేటివ్ ట్రైనింగ్కి ఇక్కడ కలవగుర్తి తీసుకెళ్ళేవాడిని. ఓకే. డాక్టర్తో వాళ్ళు ఎట్లా మాట్లాడతారో ప్రోడక్ట్ గురించి ఎట్లా ఏంటనేది. అప్పుడు అన్నగారు ఒక రోజున ఈ గేట్లోకి రావటం మొదలుపెట్టారు. నేను రిప్రజెంటేటివ్ తీసుకుని బయటకు వస్తున్నాను ఓకే. ఊరు వెళ్ళటానికి, కలవగుర్తి వెళ్ళటానికి. ఓకే. ట్రైనింగ్ క్లాస్ అతనికి ఇవ్వాలి, ట్రైనింగ్ నేర్పాలి. ఈ ప్రోడక్ట్ గురించి ఆ డాక్టర్తో టెక్నాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, కెమిస్ట్రీ ఏం చెప్తాడు ఈ కురాడని. ఓకే. నేను ముందు చెప్తే రెండోసారి ఆయన చెప్పాలి పిల్లవాడు. ట్రైనింగ్ క్లాస్ అనమాట. ఓకే. సో ఐ వాజ్ ఏరియా సేల్స్ మేనేజర్. ఓకే. ఓకే. అన్నగారు తలుపు దగ్గర కారు ఆగింది, నేను గేట్ తీశాను. ఓకే. అన్నగారు గేట్ తీసిన తర్వాత సాధారణంగా నమస్కారం పెట్టాను. నమస్కారం పెట్టాక మీరు గేట్ ఎందుకు తీశారని అడిగారు. అదే అంటారు కదా. అడిగితే మీరు కృష్ణుడి వేషం ఎందుకు వేశారు, అందుకని తీశాను సార్ అన్న. ఓకే. మీరు వెళ్తున్నట్టున్నారు క్యాంప్కి అంటే వెళ్తున్నాను కదా, శనివారం ఆదివారం మా స్టూడియోలో టీ తాగటానికి రండి, మీరు మీకు సెలవు కాబట్టి అన్నాడు. ఓకే. అంత దూరదృష్టి గల వ్యక్తి. అప్పటి నుంచి నా మీద ఆయనకి ఆలోచన విధానం ఉంది. ఈయన సేల్స్లో ఉన్నాడు, ఈయన పబ్లిక్ రిలేషన్ బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో. అంటే ఆయన రాజకీయాల్లో రాకముందు మీరు సినిమాల్లో ఆయన హీరోగా అభిమానిగా ఉండేవారా? అవును, ఉండేవారు. ఆయన సినిమాలంటే ఇష్టపడ్డ కృష్ణుడి వేషం మీరు ఎందుకు వేశారని అడిగింది. అదే అందుకని తలుపు తీశాను అన్న. అవును, గేటు. అంటే జనంలో అప్పటికి ఆయన మీద విపరీతమైన క్రేజ్ కదా, మీకు అంత దగ్గరగా చూడగలగటం, అంత దగ్గరగా ఆయనకి తలుపు తీసే అవకాశం రావడం పర్సనల్ మ్యాటర్ అది. ఆయన అక్కడ సామాను పెట్టుకోవటం, మెడ్రాస్ నుంచి ఆ రూమ్లోకి చూసుకోవటం, వచ్చిపోవడం, గదలు. ఆయన అక్కడికి వస్తున్న విషయం చుట్టుపక్కల జనానికి తెలియదు. ఓకే. ఓకే. అందువల్ల మీరు యాక్సెస్ ఈజీ కదా. నాట్ ఈవెన్ 1/4 ఫర్లాంగ్ రోడ్డు క్రాస్ చేయటం రామకృష్ణ స్టూడియో నుంచి. ఓకే. ఎర్బోన్ పక్కనే. ఓకే. ఓకే. సో ఆ రకంగా అన్నగారు పరిచయం అవటం, అప్పుడప్పుడు టీ తాగడానికి వెళ్ళటం. ఇది అయిన తర్వాత నేను పార్టీ పెడుతున్నాను, మీరంతా యాక్టివ్ కావాలి అని అంటాం. అందులోకి మెంబర్షిప్ వచ్చింది 83లో. ఓకే. గెలిచిన తర్వాత మెంబర్షిప్ వచ్చింది. మెంబర్షిప్ అప్పుడు నేను కలవగుర్తి ఆప్షన్ జైపాల్ రెడ్డి గారు గెలిచారు అక్కడ. ఓకే. అయ్యప్ప రెడ్డి గారిని ఓడిపోయారు. ఆయన రిక్వెస్ట్ చేసుకుని 52 గ్రామాలు తిరిగి గ్రామాన చేసి 6000 మందిని జాయిన్ చేశాను. తెలుగుదేశం సభ్యత్వం. ఓకే. ఓకే. అప్పుడు ఏం చేశారంటే అన్నగారు, అంటే మీరు ఉద్యోగం వదిలి ఇట్లా రాజకీయ పార్టీ వచ్చేసాను. అప్పటికి వచ్చేసాను, ఇంకా ఫుల్ టైం వర్క్ చేయడానికి వచ్చేసాను నేను. అది ఉపాధి, దీనికి ఏం లేదు. ఏదో ప్రావిడెంట్ ఫండ్ దాచుకుని డబ్బులు ఉంటే ఖర్చు పెడుతున్నారు. అది ఈ రాజకీయం అనేది సేవ చేయాలన్న ఉద్దేశం అనేది ఒకటి ఉంది. ఆయన పిలుపుని కూడా ఇచ్చారు, ఇంటలెక్చువల్స్ రావాలని అని. సో ఆ పార్టీలో ఆ రకంగా సేల్ చేయటం అయింది. ఓకే. ఆ రకంగా ఉండటం వల్ల ఇప్పుడు కొన్ని లక్షల మంది మెంబర్షిప్ చేసిన తర్వాత బాగుంది. ఆయన నేను కలవాల మెంబర్షిప్ అయిన తర్వాత. ఓకే. విజయవాడలో దీనిలో కాలేజీలో మహానాడు పెట్టారు. ఓకే. అప్పుడు ఏముండేది అంటే 25 జిల్లాలు చేశారు మొత్తం పార్టీ పరంగా. రెవెన్యూ కాదు, పార్టీ పరంగా 25 జిల్లాలకి జిల్లాకి 4 చొప్పున సెలెక్ట్ చేశారు, 4 క్యాస్ట్లు. ఓకే. అందులో నేను మహబూబ్నగర్ జిల్లా నుంచి కలవగుర్తిలో మెంబర్షిప్ చేయడం వల్ల బ్రాహ్మణ కోట నుంచి అక్కడికి వచ్చా. ఆ క్యాస్ట్ ఈక్వేషన్లో క్యాస్ట్ బ్యాలెన్స్లు అప్పటి నుంచే ఉన్నాయి తెలుగుదేశం ఉన్నాయి. 25 జిల్లాల్లో 4 చొప్పున అన్నగారు ఒకటేమన్నా రెడ్డి. ఓకే. ఆయన మన పీపుల్ గడ్ల కృష్ణారెడ్డి. ఓకే. ఆయన కృష్ణారెడ్డి గారు ఏమన్నా జిల్లా లైబ్రరీ చైర్మన్ అయ్యాడు. ఓకే. ఓకే. పుట్టపాక రాధాకృష్ణ. ఓకే. ఆయన సర్వీస్ కమిషన్ మెంబర్, అప్పుడే జస్ట్ ఆర్డర్స్ వచ్చినాయి. ఓకే. అదైన తర్వాత ఖలీలుల్ రెహమాన్. ఓకే. కొడంగల్. ఓకే. ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యాడు. టీవీఆర్ శాస్త్రి పార్టీ వర్క్. ఓకే. ఈ పార్టీ వర్క్ సంబంధించిన దానిలో అక్కడ నా పేరు కొన్ని లక్షల మంది విజయవాడ వచ్చారు. ఓకే. నాకు తెలియదు, నేను స్టేట్ కమిటీలో తీసుకుంటారని చెప్పి నాకేం తెలియదు. నేను అక్కడ 4లో ఒక హట్ వేశారు. హట్లో ఇంటర్వ్యూ అయింది. ఓకే. మీకు మెడికల్ రిప్రజెంట్ చేశారు కదా మీరే అన్నాడు. అది గుర్తుకొచ్చి మన ఇంటికి వచ్చినప్పుడు, దీనిలోకి వచ్చినప్పుడు చేసి మీరు ఫుల్ టైం ఇవ్వగలరా అని అడిగారు.
ఇస్తా అన్నగారు అదేం లేదు. సో అయిపోయిన తర్వాత నాకు కూడా నేను ఏదో బాంబేనే ఎటో వెళ్ళాను ట్రైనింగ్ దీనికి. సో ఈ మహానాడు అనగానే మేము టికెట్ కొనుక్కొని విజయవాడ వచ్చాం. లాస్ట్లో నా పేరు వచ్చింది, ఓకే స్టేట్ కమిటీ టీవీఆర్ శాస్త్రి అని, పాలిట్ బ్యూరో మెంబర్ అని. ఓకే ఓకే సో సర్ప్రైజ్ ఆయనకి సంతోషంగా అందరూ నా స్నేహితులు, నేను చదువుకున్న ఏరియా కాబట్టి సిద్ధార్థ మెడికల్ కాలేజీలో అనౌన్స్ చేశారు. ఆ రకంగా పార్టీలోకి రావటం జరిగింది.